ఒక్కసారి చూడు పత్రికనే నువ్వు తీసుకుంటే కనుక బెంగళూరు వ్యాలీ అనే ప్రాజెక్టు చేతిలో రూపాయి లేకుండా తలపెట్టి దాన్ని పూర్తి చేయగలిగాడు అంటే అందరూ చేయగలమా? మనం అందరికీ సాధ్యమా లేదు అన్నది మనకు అర్థమవుతుంది. ఇంకేతంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు నేను హైదరాబాద్ పత్రికారింటికి వెళ్ళడం జరిగింది. ఇంట్లోనే ఉన్నాను, ఆయనతోటి మాట్లాడుతున్నాను. అప్పుడు పాల్ విజయ్ కుమార్, మీ అందరికీ తెలుసు, పాల్ అంటారు, అతను వచ్చాడు అక్కడ. అంటే ఆయనకి ఆ పాల్ కప్ చెప్పారు ఈ పని, ఆ వ్యాలీలో అది సైట్ సెలెక్ట్ చేయమని. వాడు తిరిగి తిరిగి మొత్తం మీద అది బాగుంటుందని చెప్పి సెలెక్ట్ చేశారు. ఈయనేమో దాన్ని ఓకే చేశారు. తర్వాత దాని ఫండ్ కలెక్షన్ మరి లక్షల మీద కావాలి కదా. వైజాగ్ వెళ్ళి అందరినీ అడిగి కలెక్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఆ పాలు వైజాగ్ వెళ్ళి అక్కడ లక్షల లక్షలు ఎవరిస్తారు ఆ టైంలో, అలా ఒక్కొక్కళ్ళ దగ్గర 25,000 అలా తీసుకున్నాడు. అవన్నీ చెప్తున్నాడు ఆయనకి. ఇప్పుడు అర్థమైంది నాకు, పైసా లేక నేను స్టార్ట్ చేశాడు, ఇది అసలు రిజిస్ట్రేషన్ అవుతుందా అని నేను డౌట్ పడ్డాను అప్పుడు. కానీ రిజిస్ట్రేషన్ అవడం ఏంటి, ప్రాజెక్టే పూర్తయింది. అప్పుడు అర్థం చేసుకున్నాను, ఆ కృష్ణుడి స్థాయిలో ఉన్న మహానుభావులకి ఏ పని ఆటంకం ఉండదు, అవరోధం కలగదు. వారికి అసాధ్యం అన్నది ఏదీ లేదు, ఏదైనా సాధ్యమే. ఇక్కడ ఒక మహత్యం చూపించినట్టు అర్థమవుతుంది మనకి. కృష్ణుడు, ఈ కృష్ణుడు యొక్క బాల్యంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఇవన్నీ భాగవతం వ్యాసుల వారు రాసిందేనమ్మా, వేద వ్యాసుల వారు. యాక్చువల్గా కృష్ణుని బాల్యంలో ప్రతిరోజు ఎన్నో సంఘటనలు జరుగుతాయి, కానీ కొన్ని సంఘటనలనే వ్యాసుల వారు ఉదహరించారు. ఎందుకు అన్నీ కాకుండా కొన్ని ఉదహరించారు? అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఏవైతే సందేశాత్మకంగా ఉంటాయో వాటినే వ్యాసుల వారు అక్కడ ఉదహరించడం జరిగింది. అంచేత ఇప్పుడు ఆయన గోపికలతో గడిపేవాడు, వాళ్ళతో నిత్యం చేసేవాడు, వాళ్ళతోటే ఉండేవాడు ఏనే ఉంటారు. ఆ గోపికలు ఎప్పుడు కృష్ణుడితోటే ఉండేవాడు. కృష్ణుడిని మనం ఫిజికల్ బాడీ కింద మనం తీసుకుంటే ఆయనతో రతి చేసినట్టు, ఆయనతో ఈ ఈ కార్యకలాపాలు చేసినట్టు అనిపిస్తుంది. కానీ అంతరార్థం తీసుకుంటే కృష్ణుడు అంటే ఆత్మ అనే అర్థం తీసుకుంటే ప్రతి గోపిక హృదయంలో ఆత్మ ఉందా లేదా? అంటే కృష్ణుడు ఉన్నాడా లేదా? అంటే గోపికలు కృష్ణుడితోటే ఉన్నట్టు కదా. అది అంతరార్థం తీసుకోకుండా బాహ్యార్థం తీసుకుని ఈయనేంటి ఇంతమంది స్త్రీలతో ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు అని అర్థం చేసుకుంటాం. అలా ప్రతి దానికి అంతరార్థం ఉందమ్మా. నిజంగా పుస్తకం అది స్ఫురించింది అంటే ఎవరు అందించారు. ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
అన్నీ ఒకరోజే అందచ్చు కదా. కూర్చొని రాద్దామంటే రాలేదు. మళ్ళా మర్నాడు ధ్యానంలో కూర్చుంటే ఆ యజ్ఞంలో మళ్ళా ఇంకో దానికి అర్థం స్ఫురించేది. అలా ఆ పుస్తకం తయారైందమ్మా. అందుకే అంత అద్భుతంగా వచ్చింది. మీకు మీ అందరికి కూడా నేను ఇచ్చే సలహా ఏమిటంటే, సరే. ఎప్పుడు కూడా మీరు ధ్యానం చేసేటప్పుడు కూడా పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకోండి. నా సజెషన్స్ అన్నీ కూడా మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎంచేతంటే ధ్యానం చేసేటప్పుడు మీకు కొన్ని స్ఫురిస్తూ ఉంటాయి మీకు కూడా. అవును సార్. మీరు కనుక ఆలోచనలు లేని, మనసు పని చేయని స్థితికి, అంటే ఆత్మతో ఉండే స్థితికి మీరు చేరుకున్నప్పుడు ఆత్మ నుంచి కొన్ని అంతే అండి మీకు. నాకనే కాదు, మీకు కూడా అంతే. అవును సార్. అప్పుడు మీరేం చేయాలి అంటే వెంటనే వ్రాసుకోవడమే, కళ్ళు తెరిచేసి రాసుకోవడమే. మీరు ధ్యానం అయిపోయాక మీ టైం ఏదో పెట్టుకుంటారు, గంట 2 గంటలు అయ్యాక చేద్దాం అనుకుంటారు, ఏమీ గుర్తుండదు. అవును సార్, కరెక్ట్. చేత ఎప్పుడు మీకు స్ఫురిస్తే అప్పుడు. అప్పుడే రాస్తా. అలాగే పత్రిక ధ్యానంలో కూర్చోబెట్టేవారు. కూర్చోబెట్టి ఒక్కొక్కసారి కొన్ని సందేశాలు ఇచ్చేవారు. మనం ఏమనుకుంటామంటే అవి తర్వాత రాసుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ తర్వాత ధ్యానం అయిపోయాక అది గుర్తుండదు. ఆయన ఆ ధ్యానం చేస్తున్నా సరే, మధ్యలైనా సరే లేచి ఆ ఇంపార్టెంట్, ఆ ముఖ్యమైన పాయింట్ని వెంటనే వ్రాసుకోవాలి. అవును సార్. అప్పుడు మీకు ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటారు. నేను మీకు ముఖ్యమైన విషయాలన్నీ వ్రాసుకోండి, గ్యాదర్ చెయ్యండి అని చెప్తూ ఉంటాను నేను. లేకపోతే మీ జ్ఞానం ఎలా పెరుగుతుంది? ఏదో 2 పుస్తకాలు చదివి కాస్త ధ్యానం చేసేస్తే ఎలా పెరిగిపోతుంది? ఆ ముఖ్యమైన పాయింట్లన్నీ మీరు తెలుసుకోవాలి. ఎంత మీరు గ్యాదర్ చేసుకుంటే మీ జ్ఞానం అంతలా పెరుగుతుంది. నేను అలా పత్రి గారి సందేశాలు చెప్పేటప్పుడు, మరి ఆయన క్లాసుల్లో అన్ని చోట్ల కూడా, యజ్ఞాల్లో అన్ని చోట్ల కూడా జేబులో పాకెట్ నోట్ బుక్ ఒకటి ఉండేది, పెన్ను. వాటిలో రాసేవాడిని. ఇంచుమించు దరిదాపు 100 పుస్తకాలు ఉంటాయి ఆ పాకెట్ బుక్స్. నేను ఈ పుస్తకాలు కొన్ని రాసిన తర్వాత అనిపించేప్పుడు ఏం చేశానంటే ఈ పుస్తకాలన్నీ తీశాను. అలా నోట్ చేసుకున్న పుస్తకాలన్నీ తీసి ఆ పుస్తకాల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఏరి మళ్ళీ పక్కన పెట్టుకున్నాను. ఒక్కొక్క పాయింట్తో ఓ 2 పేజీలు 3 పేజీలు ఒక్కో పేజీ టాపిక్ కింద రాశాను నేను. అలా మొట్టమొదటి రాసిన ఈ జీవిత శాస్త్రం, జీవశాస్త్రం 2, జీవి సత్యాలు, జీవి సూక్ష్మాలు తెలుసుకోండి, ఇవన్నీ కూడా ఆ పుస్తకాలు ఆ ఒక్క పాయింట్ పట్టుకుని వివరించాను అన్నమాట. అవి కూడా నాకు ఏ సమయంలో వచ్చినాయి అంటే ఆ వివరణలో లేవగానే వచ్చాయి రోజు కూడా. వచ్చినప్పుడు మేడం పక్కనే ఉంటారు కాబట్టి మేడంతో చెప్పేవాడిని ఆ విషయాలు. ఆవిడతోటి ఆ వివరణ ఇస్తూ ఉంటే ఆ టైంలో ఆ ఫ్లో కింద వచ్చేది ఇది. అప్పుడు ఒక్కోసారి ఇంకా స్నానము లేదు, ఏమీ లేదు, అలాగే రాసేవాడిని 9 దాకా కూడా. తర్వాత రాద్దామంటే ఒక్కొక్కసారి అనుకున్నది కూడా వచ్చేది కాదు.
అప్పుడు మా మేడం ఏమనేదంటే ఇలా చెప్తూ ఉంటే, మీరు పుస్తకాలు రాయడానికి నేనే కారణం అండి. అవును సార్. మీకు వెంటనే నేను ఉన్నాను కాబట్టి నాతో చెప్పారు. అంచేత మీ పుస్తకాలు రాయడానికి నేనే కారణం అని. ఓన్లీ నువ్వే కారణం అన్నా. అవును సార్. కరెక్ట్. అదనమాట. మీరైనా సరే ఏదైనా రాయాలి అనుకున్నప్పుడు, వివరించాలి అనుకున్నప్పుడు తెల్లవారుజామున లేవగానే మీరు ఆ పని చేసే ప్రయత్నం చేయండి. వ్యవహారాల్లో పడితే మళ్ళా కట్ అయిపోతుందండి. మర్చిపోవడం కాదు. ఆత్మకి మీకు ఉన్న లింకు కట్ అయిపోతుంది. అక్కడ మనసు పూర్తిగా శాంతించి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆత్మ నుంచి మీకు అందుతూ ఉంటాయి. అది. నేను అందుకే చెప్తూ ఉంటాను. సాధన బాగా చేయండి. మీరు ఎంత సాధన చేస్తే ఆత్మతో మీరు అనుసంధానం అవుతారు. అనుసంధానమై మీరు ఎన్నో కొత్త విషయాలు మీరే తెలుసుకోగలుగుతారు. ఎవరో పుస్తకాలు చదవాల్సిన పని లేదు. ఎవరో చెప్పింది మనం వినవలసిన పని కూడా ఉండదు. మీకు మీరే మీ ఆత్మ నుంచి మీరు అందుకుంటారు. కరెక్ట్. ఆత్మని అశ్రద్ధ చేయొద్దు. సామాన్యమైనది కాదు ఆత్మ. అదే నేను చెప్పేది. కాస్త ఆత్మకి సమయం కేటాయించండి. నేను అందరికీ ఒకటే చెప్తూ ఉంటాను. నెలలో 3 రోజులు భీమవరం కార్యక్రమానికి, రోజులో 3 గంటలు జూమ్‌కి మీరు మానకుండా పార్టిసిపేట్ చేయండి. మీరు కొన్నాళ్ళకి ఎంత గొప్పగా తయారవుతారో చూసుకోండి అంటాను నేను. అది. నేను ఇంకోటి కూడా చెప్పాను మీకు. మీరందరూ 350, 60 జన్మలు దాటిన వాళ్ళు అని చెప్పాను. సార్. అంటే మీరందరూ ఎంతో జ్ఞానం నేర్చుకుని ఉన్నవాళ్లే. ఏమీ నేర్చుకోకుండా వచ్చిన వాళ్ళు కాదు. లేకపోతే మన దగ్గర రారు. అది కూడా చెప్తున్నాను. సార్. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మన దగ్గర రాలేరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సార్. కరెక్ట్. వాళ్ళకి ధ్యానాసక్తే ఉంది. మన దగ్గరికి ఎవరు వస్తారు అంటే ధ్యానాసక్తి ఉన్నవాళ్ళు కాదు, జ్ఞానాసక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి 60 జన్మలు తేడా ఉంటాయని చెప్పాను. సార్. నిన్న క్లాసులో కూడా చెప్పా. సార్. అని చెప్తూ 60 జన్మలంటే మీకు పెద్ద ఏదో 60 అంకాని కింద అనిపిస్తుంది. వాళ్ళు మీ స్థాయికి వచ్చి ఇలా మన జూమ్‌లో కానీ, మన 3 రోజుల క్లాస్‌లో కానీ, భీమవరం 3 రోజుల క్లాస్ పాల్గొనాలి అంటే, దానికి ఆసక్తి చూపించాలి అంటే 60 జన్మలు ఇంకా తీసుకోవాలి వాళ్ళు. ఇప్పటికి కానీ మన దగ్గరికి రాలేరు. సార్. అందుకే కొన్ని వేల మందికి చెప్తున్నాం అమ్మా నేను. రాలేకపోతున్నారు. ఒక్కళ్ళు ఇద్దరు వస్తున్నారు. అలా స్లోగా పెరుగుతుంది ఇక్కడ జూమ్‌లో కూడా. సార్. ఎంత గ్యాప్ ఉంది వాళ్ళకి మనకి. 60 జన్మలు తేడా అంటే 60 కదా అనుకుంటారు. నేను ఖచ్చితంగా చెప్పాను నేను నిన్న.
సార్. ఒక్కొక్క జన్మ తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలంటే సుమారు 500 నుంచి 5000 సంవత్సరాలు పడుతుందని చెప్పాను. మీరందరూ ఏమనుకుంటారంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం, మళ్ళీ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అనుకుంటారు. సార్. ఇప్పుడు ఎలా గడిపినా పర్వాలేదు, తర్వాత చూసుకోవచ్చు అనుకుంటారు. కాదు కాదు, ఒక జన్మ గడవాలి అంటే, మళ్ళా రావాలి అంటే, ఈ జన్మ అయిపోయాక ఇంకో జన్మ రావాలి అంటే సుమారు 500 నుంచి 5000 సంవత్సరాలు ఒక జన్మకి. దాన్ని బట్టి మీరు 60 జన్మలు అంటే 60 ఇంటూ 5000 ఎన్ని సంవత్సరాలు చెప్పు? 3 లక్షలు. 3 లక్షల సంవత్సరాలు గడిస్తే తప్ప వీళ్ళు ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు, ఆ తర్వాత చూసుకోవచ్చని నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, ఈ జ్ఞానం మీద ఆసక్తి చూపించిన వాళ్ళు, మీలా ఆసక్తి చూపించాలి అంటే 3 లక్షల సంవత్సరాలు దాటిపోద్ది కూడా. వాళ్ళకి మీకు ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. అర్థమవుతుందమ్మా? అవును సార్, అర్థం. పైకి చూడడానికి వాళ్ళు మీరు ఒకే రకంగా ఉంటారు. సార్. జన్మల్లో చూస్తే వాళ్ళకి మీకు ఎన్ని లక్షల సంవత్సరాలు పడుతుందో. ఒక్క మానవ జన్మలోనే ఇంకా రకరకాల జన్మలు అలా వదిలేయండి. సార్. మీ జ్ఞానం పెరిగే కొద్దీ అర్థమవుతుంది. సార్. ఇంత లేట్ ఎందుకు జరుగుతుంది, ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకు పడుతుంది, ఏమిటి కారణం అని చెప్పి నిన్న 4-5 పాయింట్లు చెప్పానమ్మా గుంటూరులో. సార్. కొత్తగా చెప్పాను అది, ఆ క్లాసు న్యాయంగా రికార్డ్ చేయవలసింది, చాలా బాగున్నది. సార్. కనీసం మీరు ఆ సబ్జెక్ట్ అయినా సరే, నిన్న వచ్చిన వాళ్ళు నీట్గా రాసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, తీసుకోండి. తీసుకుని ఓకే, సింపుల్గా చెప్పాను నేను. గుంటూరు. గుంటూరు సార్. మీకు ఇప్పుడు సింపుల్గా చెప్తున్నారు, అక్కడ ఎంత వివరణ ఇచ్చాను. సార్. మీలో చాలా మంది జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళ గురించే మనం చెప్తున్నాం. ధ్యానం చేస్తున్నారు, జ్ఞానం లేదు. అవును సార్. ఈ జ్ఞానం లేని వాళ్ళకి మమకారం ఎక్కువ ఉంటుందమ్మా. ధ్యానకాంక్ష ఉన్నా కూడా మమకారం ఉంటుంది. కరెక్ట్. జ్ఞానకాంక్ష ఉన్న వాళ్ళకి మమకారం ఉండదమ్మా. సార్. ఈ మమకారం ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ సహాయకులు కూడా పైకి వెళ్ళరు, పైలోకాలకు వెళ్ళరు. పైకి వెళ్ళకపోవడం వల్ల సార్. కొన్ని వేల సంవత్సరాలు అక్కడే వాళ్ళకు వృధా అయిపోతాయి, వ్రతాత్మగా ఉండిపోతారు సార్. దెయ్యాలుగా. ఉమ్. అలాంటి దెయ్యాలుగా ఉండిపోయిన వాళ్ళు ఇప్పుడు మన కంటికి కనిపించకపోయినా కోట్ల మంది ఉన్నారు. సార్. అర్థమైందా? ఎందుకు లేట్ అవుతుందంటే అటు దెయ్యాలు అయిపోయి కూర్చుంటే అడికి కొత్త జన్మ ఎలా వస్తుంది అడికి? కరెక్ట్. తర్వాత ఒకవేళ పైకి వెళ్ళిన సార్. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు పాపాలు ఎక్కువ చేస్తారు. సార్. వాడి అకౌంట్లో పాపకర్మలు ఎక్కువ ఉంటాయి. సార్. వాడు మళ్ళీ భూమి మీదకి రావాలంటే ఆ పాపకర్మలన్నీ తీసుకుని రావాలి. పాపకర్మలు తీసుకుంటే కనుక వాళ్ళకి కష్టాలు వస్తాయి భూమి మీదకి వచ్చాక. సార్. అప్పటికే కష్టాలు అనుభవించి ఎందుకురా బాబు ఈ జీవితం అనుకున్నవాడు మళ్ళా తీసుకుని
మళ్ళా కష్టాలు అనుభవించాల్సి వస్తుందని చెప్పి సార్ ఎలా మళ్ళా జన్మ తీసుకుంటాడు? సార్ తీసుకోడాడు, అక్కడే ఉండిపోతాడు ఆ లోకంలోనే. సహాయకులు అక్కడ పైన కౌన్సిలింగ్లు చేస్తారు, తీసుకోమంటారు. నేను వెళ్ళి ఆ పాటలు పాడలేను, నా వల్ల కాదు, నేను తీసుకోను అంటాడు. కానీ సృష్టిలో ఏది బలవంతం కాదు, గుర్తెట్టుకోండి. ప్రతి ఒక్కటి స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఓకే సార్. అంచేత నేను తీసుకోను అంటే వాళ్ళు ఏం మాట్లాడరు, బలవంత పెట్టరు, వదిలేస్తారు. అలా కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండిపోతారు ఓకే సార్. వాళ్ళు. అందుకే ఇన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క జన్మ తీసుకోవాలంటే. ఇంకొకటి ఏంటంటే, ఇంత లేట్ అవడానికి కారణం ఏంటంటే, భూమి మీద ఒక సంవత్సరము పైలోకాల్లో ఒక రోజుతో సమానం. అందుకే సంవత్సరానికి ఒక్కసారి తద్దినం పెడతారు. వీళ్ళు రోజు భోంచేస్తారు. చనిపోయిన తల్లిదండ్రులకి సంవత్సరానికే తద్దినం పెడతారు. ఎందుకు అంటే ఇక్కడ సంవత్సరము ఇక్కడ ఒక రోజుతో సమానం. చేత ఇక్కడ మనం ఎన్నో వేల సంవత్సరాలు అయింది అనుకుంటాం, కానీ అక్కడ రోజులే. అది కూడా ఇంకో కారణం. ఇందాక నేను 500 నుంచి 5,000 సంవత్సరాలు అన్నాను కదా, మళ్ళా జన్మ రావాలి అంటే. అంతేకాదు, భూమి మీద ఉన్నటువంటి జనాభా 800, సుమారు 800 కోట్లు, ఓ 50 కోట్లు అటు ఇటు ఉండొచ్చు ప్రస్తుతం. కానీ భూమి అన్నది భూలోకంలో ఒక గ్రహం మాత్రమే. భూలోకం అంటే ఈ గ్రహాన్ని గురించి మీరు అనుకుంటారు. భూలోకం అంటే ఇలాంటి భూలోకాలు వేలు లక్షలు ఉన్నాయి, సూర్యగోళాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, విశ్వాలు ఉన్నాయి, అన్నీ కలిపి భూలోకాలు. ఇవన్నీ మన కంటితో చూడొచ్చు. ఇలాంటి లోకాలు భూమండలం కాదు ఇది. ఇప్పుడు మనం భూమండలంలో ఉన్న జనాభా గురించి లెక్కేస్తున్నాం. ఇలాంటి లోకాలు మనం అందరూ చెప్పుకుంటున్నాం. భూవర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం అని చెప్పి ఇన్ని కోటాను కోట్ల మానవాత్మలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా భూమి మీదకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, జన్మ తీసుకోవాలని, ఇంకా ఎదగాలి, ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఉద్దేశంతో ప్రయత్నించేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. మరి వాళ్ళంతా భూమి మీదకి రావాలి, ఇన్ని కోట్ల మంది భూమి మీదకి రావాలి అంటే భూమి మీద తల్లి గర్భంలో తయారయ్యే శిశువులు లభించాలి వాళ్ళకి. అటువంటి తల్లులు కావాలి, అప్పుడు వాళ్ళు భూమి మీదకి రాగలరు. కానీ మీరు చూడండి, 800 కోట్ల మానవులు ఉన్నారనుకున్నాం, అందులో సగం మంది పురుషులే.
ఈ పురుషులు గర్భం రావడానికి సహకరించగలరు కానీ గర్భం ధరించలేరు. వాళ్ళకి అర్హత లేదు. సరే, సగం మంది అక్కడ పోయారు. ఉన్న సగం మంది స్త్రీలలో స్త్రీలకేగా గర్భం ధరించే అవకాశం ఉన్నది. ముసలి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ 1/3 తీసేయచ్చు. ఓ 100 కోట్లు. గర్భం ధరించే స్థాయికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 1/3 తీసేయచ్చు. శిశువు కాడి నుంచి వివాహం చేసుకునే దాకా ఉన్నటువంటి స్త్రీలు ఇంకో 1/3 పోతుంది. ఇంకో 100 కోట్లు. ఉన్న 100 కోట్లలో యవ్వనంలో ఉన్నా కూడా ఏదో ఒకరినో ఇద్దరినో కనేసి ఆపరేషన్ చేయించేసుకున్నవాళ్ళు, వద్దనుకునేవాళ్ళు. అందులో ఇంకో సగం తీసేయచ్చు. మహా అవుతే ఓ 50 కోట్లు ఉంటారేమో, కొంచెం అటు ఇటుగా. వాళ్ళ గర్భాలనే పైలోక మాస్టర్లు అలాట్ చేయగలరు. ఇంచేత అందరూ వచ్చేస్తానంటే అందరికి ఇక్కడ అవకాశాలు లేవు. అంచేత ఏంటంటే ప్రయారిటీలో పెడతారు వస్తానన్న వాళ్ళందరినీ. ప్రయారిటీ ప్రకారం మళ్ళా ప్రయారిటీ వచ్చిన సరిగ్గా ప్రయారిటీ వచ్చే టైంకి వీడికి సూట్ అయ్యే తల్లిదండ్రులు దొరకాలి, తల్లి గర్భం దొరకాలి. ఒకవేళ డబ్బు ఉన్నవాడిగా, లేకపోతే అందగాడిగా, లేకపోతే పలానా కులంలో, పలానా మతంలో ఎన్నో ఉంటాయి అక్కడ కాంబినేషన్. ఎన్ని సూట్ అవ్వాలి వీడు చేసిన కర్మలను బట్టి. మళ్ళీ ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి. ఇలా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఇప్పుడు మనం అంతా కూడా ఊరికే తేరగా దొరికింది జన్మ అనుకుంటున్నారు మీరందరూ కూడా. చాలా తేరగా వచ్చేసామనుకుంటున్నారు. ఇన్ని ప్రయారిటీలోంచి మొత్తం మీద మీరు ఎలిజిబిలిటీ సంపాదించి భూమి మీదకి రాగలిగారు. ఓ తల్లి గర్భాన్ని ఎంచుకొని భూమి మీదకి రాగలిగారు. వచ్చిన ఈ శరీరాన్ని మీరు దుర్వినియోగం చేసి జ్ఞానానికి ఉపయోగించుకోకపోతే మళ్ళా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జన్మ లభించాలంటే ఎంత కష్టం. అందుకే మానవ జన్మ లభించడం దుర్లభము అంటారు. చాలా కష్టం అంటారు. ఒకవేళ వచ్చిన కొన్ని వేల సంవత్సరాలకు మీకు పత్రి గారు లాంటి గురువు దొరకాలి. తర్వాత మనకి భీమవరం లాంటి సాధన చేయించగలిగే అవకాశాలు కుదరాలి. ఎన్ని అనుకూలించాలంటే మళ్ళా ఎన్ని జన్మలు పడుతుంది ఆలోచించండి. వచ్చిన ఈ ఒక్కదాన్ని ఎంత అశ్రద్ధ చేస్తున్నారు, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. పదే 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 భీమవరం రండి, భీమవరం రండి, జూమ్లో జాయిన్ అవ్వండి, జ్ఞానం పొందండి, జ్ఞానం గొప్పదని తెలుసుకోండి.
ఇన్నిసార్లు చెప్తున్నాం అమ్మ నేను వీళ్ళకి ఇదే పిచ్చి పట్టింది అని అనుకుంటారే కానీ ఏంటి మాట్లాడితే భీమవరం అంటారు అనుకుంటారు. ఏమనాలి చెప్పండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎంత నష్టపోతారో మీకు అర్థం కావట్లేదు. ఏదో జాలీగా గడిపేద్దాం అనుకుంటారు. నా బాధ్యత అంటారు. పిల్లల్ని కనడం, పిల్లల్ని చూసుకోవడం. చూసుకో, ఎవడొద్దన్నాడు? మిగతా సమయాన్ని వృధా చేయకు అంటాను. నేనేం చెప్తున్నాను? నెలలో 3 రోజులు అంట, 27 రోజులు పిల్లల్ని చూసుకోండి, ఆతోటే పడుకోండి, ఆతోటి తినండి, ఆతోటే ఉండండి. 24 గంటలు ఒక 3 గంటలు ఖాళీ చేసుకోండి. చెప్తున్నాను, క్లాసుకి ముందు క్లాస్ తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. జ్ఞానాన్ని మటుకు నిర్లక్ష్యం చేయకండి. జ్ఞానమే మీకు మోక్షం ఇచ్చేది. ఈ అవకాశం చేజార్చుకుంటే ఇంకో 300 జన్మలు ఎత్తినా మీరు జ్ఞానం సంపాదిస్తే కానీ మోక్షం మీరు పొందలేరు. అదే చెప్తాను నేను. ఇంకో 100, 200, 300 జన్మలు ఎత్తి లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు పొందే జ్ఞానం ఇప్పుడే పొందొచ్చుగా. ఎందుకు వృధా చేస్తారు మీరు? దానికి దీనికి ఏంటి అంత తేరగా వచ్చేసింది అనుకుంటున్నారా జన్మ? ఎంత కష్టం ఒక జన్మ రావాలి అంటే. ఎంత మమకారం. పిల్లలంటే, ధనం అంటే, భార్య అంటే, భర్త అంటే, ఏదో ఈ జన్మలో వీళ్ళకు ఉన్నట్టు, ఈ జన్మలో వీళ్ళకి అన్నట్టు. ఏదో గొప్ప పని చేస్తున్నట్టు. గుర్తుపెట్టుకోండి, జన్మ అన్నది చాలా దుర్లభము. లభించిన సద్గురువు లభించడం చాలా కష్టం. నేను ఎన్నో ఆశ్రమాలు చూశాను. ఏదో ఉంటారు గురువులు, ఎప్పుడో పొద్దున్న ఒక అరగంట ఎంతో చెప్తారు వాళ్ళు. దానికోసం రోజంతా ఎదురు చూడాలి. ఆశ్రమంలో ఎన్నో సేవలు చేయాలి. ఆ గురువు గారికి ఎన్నో సవరదీయాలి. ఆ టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఆయన చెప్తారా అని రెడీగా కూర్చుంటారు. ఆశ్రమానికి వెళ్ళాలి అంటే ఇల్లు ఈ అన్ని వదిలేయాలి, సంసారం అన్ని వదిలే అక్కడికి వెళ్ళాలి.
అక్కడ కూడా అంత కూడా అవకాశం ఉండదు. అంత సాధన చేయించే దగ్గరుండి సాధన చేయించే అవకాశం లేదు. అలాంటిది 3 రోజులు దగ్గర ఉండి, అమ్మ నేను ఎంత సాధన చేస్తున్నాం, ఎంత అదృష్టం అండి అలాంటి అవకాశం దొరకడం మీకు. మీకు అర్థం కావట్లేదు. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారు. అమ్మా నా సాంగత్యం పొందగలిగారు మీరు. దాన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేసి వృధా చేస్తారు? వెళ్ళి కూడా చెప్తున్నామే, ఏ గురువులను తల తిరగరే మన పత్రి గారు తప్ప. ఎంత కష్టం చెప్పండి. పత్రి గారు నేను చూసేవాడిని, తిరిగి తిరిగి వచ్చేవారు మన ఇంటికి వచ్చినప్పుడు. చాలా సందర్భాల్లో వచ్చారు. మంచం మీద వాలిపోయేవారు. అలా రాత్రి రెస్ట్ తీసుకుంటే గాని పొద్దున్న మామూలు మనిషి అయ్యేవాడు కాదు ఆయన. అదే పరిస్థితి ఇప్పుడు నాకు కనిపిస్తుంది. పత్రి గారి పరిస్థితి. ఇన్ని తిరిగి ఇన్ని చెప్పి సాయంత్రం అయ్యేసరికి విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అమ్మ ఎంత కష్టపడుతుంది. మీకు అవకాశం కల్పించడం కోసమే కదా. జనం సరిపోలేదంటే మళ్ళా పెద్ద దేశం. మళ్ళా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కావాలి. పడుకోవడానికి పరుపులతో సహా అన్ని కావాలి. అక్కడ కూడా మళ్ళా ఏసీలు కావాలి. ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి సాధన చేసుకోమంటున్నాం అంతే. ఇప్పుడైనా సరే, ఇప్పుడు చాలా మంది మన వాళ్ళు అర్థం చేసుకో